మనస్పర్ధాలు వచ్చినాయి మా కుటుంబంలో. 5 మనస్పర్ధలతో ఒక 4 రోజుల దాకా మేము మా కుటుంబంలో మాట్లాడుకోకుండా ఉన్నాం. అయితే మనం దేవుని మాట్లాడుకోకుండా వాస్తవంగా అయితే ఇప్పుడు 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 మాట్లాడుతూ 1 గంట 2 గంటలు అయితే తెల్లబెట్టుకుని మాట్లాడుకొని సాగి పడితేనే మన కుటుంబాలు బాగుంటాయి. మనం సాగి పడకుండా 4 రోజుల దాకా నేను మాట్లాడుకున్నా. అయితే అది తప్పే నాకు. దేవుని నమ్ముకొని రోజు పాలన చేస్తా, అది చాలా తప్పు. అయితే నేను చేసిన అట్లాగే మా కుటుంబంలో సాగి పడకుండా నేను వ్యాపారం వెళ్ళాను. అయితే నేను ముందు పట్టణాపడికి వెళ్ళినప్పుడు నేను అన్నయ్య ప్రార్థన చేసుకొని మా కుటుంబ సభ్యులు మా వదిన మా బంధువులు మా వదిన మా ప్రియాత కుటుంబంతో ప్రార్థన చేసుకొని అందరితో మంచిగా ఉండి నేను వ్యాపారం చేద్దాం ఉంటా సర్టిఫికేట్. అయితే పోయిన నేను 3 నెలల ఆ విధంగా సర్టిఫికేట్ నేను పోకుండా ఎవరితో చెప్పను కూడా అనుకో పాటు చేసుకుని ఎవరితో చెప్పను కూడా వాళ్ళతో సంబంధం పడకుండా నేను వ్యాపారం వెళ్ళాను. వ్యాపారం వెళ్ళిన ఒక 5 రోజులకి నాకు కొంచెం బాగా అంటే టోన్స్ వచ్చి ఇబ్బంది పడ్డాను. ఇంకా వెళ్ళేటప్పుడే మనస్తాపం వచ్చిందనమాట. ఎంతో శక్తి పట్టి అంటున్నాను ఏంటంటే అని మనస్తాపం. అది ఎలా వండుతో అంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే అట్లాగే మనసు బాగాలేదు. ఇక మనసు బాగుండి ఇక ఏదో ఏదో ఏం బాగాలేదు, ముందు బాగాలేదు, కిడ్నీలో ఆలోచన బాగా. ఇక అయితే అన్న ఫోన్ చేసి అన్న బాగాలేదు బాగా తీసుకో బాగుంది, మేము కూడా పాలన చేస్తాం. అయితే దీని కారణం ఏంటంటే నేను ఎంతో అంటే జనంతో సంగీతం లేకపోవడం వల్ల నాకు ఇలా జరిగిందని నేను అనుకుంటాను. మరి ఇప్పుడు పాలన పిలవడం అందరితో బాగుండాలి, కుటుంబంతో బాగుండాలి, ప్రజలతో బాగుండాలి కదా అని నా మనసులో కలిగింది. తర్వాత ఇక మా వాళ్ళు వచ్చారు. ఇక ఒక నైటే వచ్చేసారు అనమాట. ఎక్కడి నుంచి కాలేజ్ వచ్చారు. తర్వాత ఇక మా బావగారు ఇక మా అల్లుడు వచ్చి ఇక కాలేజీకి వచ్చిన తర్వాత మనం ఒక 4 రోజులకి ఇక్కడ చూసుకున్నాక ఇక అన్న కూడా చూసుకోమన్నాడు. కొంచెం బాగా తర్వాత మళ్ళీ ఇక వీళ్ళందరితో సాగిపడి ఇక తప్పు చేయించి ఇక అందరితో మళ్ళీ పాత్ర తీసుకుని మళ్ళీ వెళ్ళాను. అప్పుడు నాకు దేవుడు విజయం ఇచ్చాడు, గొప్ప విజయం. అనుకుని రీతి ఇచ్చాడు అనమాట. నేను ఒకటైతే 2 రెట్లు ఇచ్చాడు. వాస్తవంగా దేవుడు నాకు ఈ డబ్బులు నాకు ఎన్ని డబ్బులు కావాలి అని అన్నా. అంతకు 2 రెట్లు ఇచ్చాడు. అంటే నేను దేవుడిని సాగి పడ్డా. దేవుడా మరి అది తప్పు నాది అని దేవుడిని దానికి పాలన చేసుకుని సాగిపడి ఆ విధంగా చేసినందుకు దేవుడు నాకు గొప్ప మేలుగా నాకు చేసేది. సంవత్సరం కాలం చాలా మేలు చేశాడు. నాకు అనుకో రీతిగా నాకు సహాయం చేశాడు. ఈ చిన్న సాక్షి దేవుడు తీసుకెళ్ళాను.